ప్రస్తుతం మనతో పాటు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి గారు ఉన్నారు. శివచరణ్ గారు చెప్పండి, అంటే ఈ దాడిని మీరు ఏ విధంగా చూస్తారు? ఈరోజు దేశంలో ఇంత దారుణం జరిగితే మోడీ అమిత్ షా నిద్రపోతున్నారు. అసలు దీనికి అంతటికి కారణం ఆర్మీలో కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోవడము, కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడము. గతంలో సెక్టర్ని ఒకరిని చూస్తే ఇప్పుడు ఒక ఆర్మీ పర్సనల్ రెండు సెక్టర్లు చూడాల్సిన పరిస్థితి. అక్కడ షార్టేజ్ ఆఫ్ ఆర్మీ ఉంది. హిల్లీ ఏరియాస్ కానీ, మౌంటైన్ ఏరియాస్ కానీ, అట్లాంటి కష్టమైన టెరెన్స్లో ఖచ్చితంగా మ్యాన్ పవర్ అనేది ఉండాలి. ఆర్మీ రిక్రూట్మెంట్స్ అనేది గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవ్రీ ఇయర్ కానీ ఖచ్చితంగా డిఫెన్స్కి ఏమైతే అవసరం ఉన్నాయో అవన్నీ రిక్రూట్ చేయడం జరిగింది. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం డబ్బులు సేవ్ చేసుకొని ఆ డబ్బుల్ని దండుకొని అదాని అంబానీగా కట్టబెట్టాలని చెప్పి ఆర్మీ రిక్రూట్మెంట్స్ కూడా చేయట్లేదు. ఇలాంటి ఏమైనా చర్య ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్. మనం అందరం దేశంలో ఈరోజు కుల మతాలన్నీ పక్కకు పెట్టి అందరము ఎవరైతే ప్రాణాలు విడిచిన కుటుంబాలకు మనం అందరం తోడుగా ఉండాలి. దీనికి యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి కానీ, మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తరఫు నుంచి కానీ మేము దేశానికి అండగా ఉంటాము. ఖచ్చితంగా ఇది ఒక దారుణమైన చర్య. అలా గన్నులు తీసుకొచ్చి చంపడం అనేది, టూరిస్ట్ స్పాట్కి వెళ్ళిన వాళ్ళు అలా చంపడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. రాజకీయాలు పక్కకు పెడితే అందరూ దీన్ని ఖండించవలసిన విషయమే. దీంట్లో ఎవరి వల్ల ఏమైంది అనేది కూడా దేశానికి అందరికి తెలుసు. కానీ ఏం చేస్తాం, దేశంలో ప్రజల పరిస్థితి బాగాలేదు. ఇట్లాంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంత ఫెయిల్యూర్ అయింది. 2014 నుంచి 24 వరకు జరిగిన ఎన్నో టెర్రరిస్ట్ అటాక్లలో జనాలు ప్రాణాలు కోల్పోతున్నా, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతున్నా కూడా వాళ్ళు దాన్ని మెరుగుపరుచుకోకుండా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. కేవలం ప్రభుత్వ ఆస్తులను అమ్ముకొని సొమ్ము చేసుకోవడంలోనే మోడీ షాలు బిజీగా ఉన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కనీసం ఆర్మీ రిక్రూట్మెంట్స్ కూడా చేసి దేశాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ ఇండియా మీద కాలు దూవుతుంటే వీళ్ళు నిద్రపోతూ కేవలం కులమత రాజకీయాలు చేసుకుంటా జనాలను మోసం చేస్తున్నారు. థ్యాంక్ యూ.